30/3/2025 ఈరోజు ఉగాది సందర్భంగా సాయంత్రం పెడన శివాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుందండి. ఇక్కడ ఇలూరి కిషోర్ గారి పంతులు గారండి. ఆయన ఆధ్వర్యంలో పెడన శివాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణం జరుగుతుందండి. నూతన సంవత్సర ఈ 60 సంవత్సరాలు కూడా విశ్వాలకు ఒక విశేషం ఈరోజు మనం చెప్పుకోవాలి. గృహతి పెట్టిపోయింది ఋతువు అంటే ప్రాణములు అని అనుకోండి, బంగారం అని అనుకోండి, ధనాన్ని అనుకోండి, అష్ట వసూలు ఏకాదశి సూర్యుడు నివారించడానికి కూడా ఈ జీవికి కొంత పరిమాణం ఉండదు. 24 సంవత్సరాల కూడా ప్రతి జీవికి కూడా అష్ట వసూలు ఇక్కడ అనుకోండి. అలాగే 24 నుంచి 48 వరకు కూడా ఏకాదశి యొక్క ఆధిపత్యం ఉంటుంది. అక్కడికి వారి జీవితాన్ని కూడా ప్రాణ అని చెప్తారు. ఆర్థిక గతంలో నైతిక గతంలో వస్తువులు ఆధిత్యాలు అసలు ఈ జ్యోతిష్శాస్త్రం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, అదో ఒక భాగంగా పంచాంగమే సిద్ధాంతమే. కాబట్టి జ్యోతిష్శాస్త్రం అంటే మూలధనం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటిది కూడా అంతా కూడా శాస్త్రం మీద శాస్త్రములకు తల్లిబడికి వేదములకు తల్లిబడికి జ్యోతిషం. ఆ జ్యోతిషం అంటే ఏమిటంటే సూర్య చంద్రయోగం అని జ్యోతిషం. సూర్య చంద్రయోగం జ్యోతిషము అంటే సూర్యుడు చంద్రుడే అన్నాడు. అది ఇతర గ్రహాలు లేవా అంటే ఉన్నాయి. ఉదాహరణ రాహు కేతు అంటారు. ఛాయాగ్రహాలు అంటే అది లేదట, కానీ అనేక గ్రహాలు ఉన్నాయి కదా. అలాగే మనం దాన్ని అలాగే సకల విషయాలు కూడా మూలపడడానికి శాస్త్రం అంటే వేదాలు శాస్త్రం. వేదాంత శాస్త్రం లేదు. ఆ వేదాన్ని కూడా మూలమైనటువంటిది జ్యోతిషం అన్నాడు, నేత్రం అన్నాడు. కళ్ళు లేని వాడు ఎక్కడ ఉంటాడో జ్యోతిషం లేకపోతే వేదమైన అయిపోవడం లేదు, జీవితం లేదు. కాబట్టి నేత్రాలలో సంబంధించినటువంటి అంటే పుట్టుబడి అనుకోండి, వాడి జీవితాల సాగుతుంది బాగా కలియుగం లేకపోతే కళ్ళు లేకపోతే కలియుగం ఏంటంటే అవకాశం ప్రాణాలు పూర్తి అవకాశం. కలియుగం ఏ యుగం ఉందా, ఏ యుగమైనా కలియుగం వాడికి తెలియటే ఉంటుంది అంతే. అయితే కలియుగం మనం వాడుకోవడానికి ఆ శబ్దం బాగా ఉపయోగపడుతుంది. విన్నా కలియుగం కళ్ళు లేకపోతే కలియుగం లేదు అంటే ఇప్పుడు కలియుగం కాబట్టి ఈ కలియుగాన్ని చూడలేము, చూసి సాధించేది. అలనాటికి కలిగి పాకం పెరిగిపోయిందే కలి, పాకం పెరిగిపోయిందే కలి. కాబట్టి కలి అంటేనే మాయ, మాయ అంటే తలనాటికి కలిగారు అంటే మాయ పూర్తిగా ఆలోచించినటువంటి యుగం ఏదైతే ఉందో అదే కలియుగం. హృదయంలో అంతా కూడా మంచిదే, మీరు ఎక్కడికైనా లభించిందే, అంతా మంచి చేసేవాడే ఉంటారు. హృదయం ఆయన పూర్తి ఆహారం ఎక్కువ, ఆహారం 40 ఉంటాడు, 20 కుమారు మనిషి ఉన్నాడు, 20 కుమారు మనిషి హృదయంలో. వ్యవసాయం వచ్చేప్పటికి 14 మంది పడిపోయి, లాభం వచ్చేప్పటికి 7 అడుగులు పడిపోయి. ఈ కలియుగం వచ్చేప్పటికి 3.5 అడుగులే సగటు మానవుడికి ఎంతంట 3.5 అడుగులు. ఈ కలియుగంలో మనం ఎక్కడ ఉన్నప్పుడు ప్రథమ కాలే అన్నాం. ప్రథమంగా అంటే మొట్టమొదటి భాగం చెప్తున్నారు. అది సెలవు అందరూ వింటున్నారు. గారి వాళ్ళ నూట 20,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు కృష్ణుడి యొక్క నిర్యాణాన్ని నమస్కారం.
జగచ్చేటి ప్రయోగిక ఆగమనలుతాయి. ప్రదక్షిణకారు జగచ్చేటి ప్రయోగిక సంఖ్యాహీనకు తత్ఫలం రాక్షసారాంతు సమర్థమే. ప్రదక్షిణాలు చేసేట్టుగా, జపం చేసేట్టుగా, నమస్కారాలు పెట్టేట్టుగా పౌరులు చేయకపోతే, లెక్క పెట్టుకోకపోతే అవి రాక్షసులు వెళ్ళిపోతాయా? ఎంతమంది విడుచున్నారు, ఊళ్ళోకి వస్తున్నారు, వెళ్తున్నారు, అనేక పనులలో అనేక రకాలు. కాబట్టి మర్యాదలు ఎన్నో పెట్టాలి, చెప్పాలి. ఇది ఆగమ ధర్మాల్లో ఉన్నాయి. ఆకలో ఒక ప్రదక్షిణ చేయాలి. మనకి మన ప్రదక్షిణం యొక్క ప్రదక్షిణ విద్యతే తారపు చేయాలి. మా ఊళ్ళో అట్లే చేస్తాం. మా ఊళ్ళో అంతా అలవాటు చేయించాం. బాగా ఐదేళ్ళు అనేకతో వేసాం. చక్కగా తెల్లగా ఉంటుంది. అంతమంది దగ్గర పెట్టేసి ఆ మనసుని పెట్టింది తెల్లగా. కాబట్టి ఆకల వేయడంలో కూడా ఒక ప్రదక్షిణే చేయాలి. ముందు గుడి ప్రదక్షిణాలు చేయాలి. ఒక చెట్టు ప్రధానం తీసుకోకూడదు. కొంతమంది తిరిగి పోతున్నా పెట్టేస్తాం. ఆకి ఆకి కావాలంటాయి. ఆ చెట్టు వస్తూ ఉంటుంది. తాగిస్తూ కాదు, చేయబడి తాగిస్తుంది. ఎక్కడ తాగిస్తుంది? ఒక చెట్టు తీసుకోకూడదు, ఒక ప్రదక్షిణ చేయకూడదు. పలుపులు ఇస్తారు, డిమాండ్ చేసి కమాండ్ చేసి వారు వచ్చారంటే స్వామి వచ్చారంటే పలుపు అకాల దర్శనం చేయగా పునర్జన్మ వైద్యుడు మనం పోరాటం చేయగా ఇది చేసే మన పోవడం చేస్తున్నాడు. నువ్వు గుడి చేసినాకే కాపీ చేసుకోవడానికి వచ్చావా, ఉన్న బాగుంటుంది పోగొట్టుకోవడానికి వచ్చావా? కాబట్టి మౌనంగా ఉన్నట్టుగా ఆలోచించాలి. తక్కువగా మాట్లాడితే ఎక్కువగా ఆలోచించాలి. ఆలోచన ఎక్కువ చేయాలంటే నువ్వు తక్కువగా మాట్లాడాలి. ఎప్పుడైతే ఎక్కువ కలగలా మాట్లాడుతున్నాడో వాడికి ఆలోచన చేయడానికి మనసు పనిచేయదు. మనసుకు దానివల్ల అక్కడ చూస్తే మనసుకి ఆలోచించి ఇవాళ ఈ విషయాలతో నేను అనుభవిస్తున్నది మనకి 7 వచ్చింది. ఇది విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా 7 ధన సంపద బాగా ఉంటుంది. ఇవాళ రగతి నక్షత్రంలో వచ్చింది, ఆదివారం నాడు వచ్చింది. చాలా విశేషమైనటువంటి రోజు చెప్పారు. ఆదివారం నాడు వచ్చింది కాబట్టి వాళ్ళ ఆదివారానికి అధిష్టానం వెళ్తారండి. రవి చేస్తాడండి, ఉద్యోగం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అన్నీ చేసేది రవి అంటే సూర్యుడు. కాబట్టి అక్కడ నుంచున్న వారు శివ పంతులు గారని పెడన శివాలయానికి అర్చకులు అండి. శివ పంతులు గారి సారథ్యంలో ఐనూరు కిషోర్ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరుగుతుందండి. రాత్రి 10ంటికి డాక్టర్ వేసి ఆ దురుతనం పొలాలు ఎవరో పని చేస్తున్నారు. 11 దగ్గర నుంచి 2 వరకు కూడా వైశాఖిక ఈ కాలం కాదు, వైశాఖిక 7 to 9 అశ్విని గారు టైంకి తీరుస్తారు కదా అంటారు. ఆ టైం అనేది ఏదో ఆ టైంలో అసలు అంటారు, చెప్పేదే అంటారు. ఆ టైంలో వాళ్ళ టైం కాబట్టి వాళ్ళు చూసుకుంటూ కాస్తాను అనమాట. ఇప్పుడు ఎలా అనుకుంటారు, ఏదైనా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడాలనుకో తదాంతం అంటే అది అయిపోతుంది. ఆయన తదాంతనాడుగా అదే తదాంతులు అవుతుంటారు పైన అక్కడ మాట్లాడకూడదు అని చెప్తారు. రాత్రి 7 to 9 అశ్విని దేవత కాలం, 9 to 11 మనకాలం, మానవ కాలం. అందువలన మీరు వేరే అనుకోకండి. మనకి భార్యభర్త వివాహం తర్వాత గ్రంథాలను భర్తలు చూడటానికి ఆ టైంలో పెట్టుకోవాలి. కొంచెం దాటి తర్వాత 11 పోతాను. ఈ కాలంలో ఉంటారు, ఈ కాలాన్ని దాటకూడదు, అసలు దాటకూడదు. గీత దాటితే అని సినిమా కూడా వచ్చాడు. గీత దాటితే దాటిన తర్వాత అయిపోతుంది. దాటవడం కోరికే మనమైనా మన అసలు దాటితే ఉంది. బాలుగా ఉండాలి, ఉద్యోగులుగా ఉండాలి, ఇప్పుడు ఉండాలి, ఎత్తుగా ఉండాలి. మార్పు లేదు. అలా ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు అని చెప్పారు. మనకి మద్రాసు అర్థం అంటే ఏమిటంటే సౌరమానం అంటే సూర్యుని బట్టి వాడికి అమావాస్య చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగపడుతుంది. ఒకటిగా మనకి నేను కూడా ఒకటిగా పెట్టాను. ఆ దగ్గరికి వస్తుంటారు, యాదవకి పెట్టాను. ఒక వర్షం పెట్టండి కదా, ఒక చేరుతాను చే అని కదా. అంటే చే అంటే ఏమిటి, చే అన్నట్టు కదా, ఒక చేయండి అన్నాం. దానికి తేడా సరిహాసం చేయిస్తారు. అభివృద్ధి వినోడు కూడా నలుగురు వాడు పెడతారు. వాడు ఎంతసేపు తగ్గించిన ఉంటాడు కదా. ఈ నిద్రల పోతా ఎన్ని పోత ఎలా చేయటే చూసుకుంటాడు. విషయాన్ని గ్రహించడానికి ఇది కూడా ఒక ఉపకరణం అంటే ఒక అది ఒక ప్రత్యేకమైన ఉపకరణంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఒక పేరు వెళ్ళేసింది పరిస్థితి, ఒక పేరు కాదు, ఒక అక్షరానికి ఇచ్చేసింది. అక్షరం కాదు, ఓటారం ఓటారం పేరు పెట్టి తాగి ఆ పక్కన జిప్పు పెట్టారు.
ఆ పిండి వంట వల్ల పూర్ణత్వం. అలాగే ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ. తర్వాత ఎమ్మనక్కల్లా ఓంలోనే అంతా ఉంది కాబట్టి ఓం కాబట్టి అకారం అకారం బ్రహ్మాయికు నైవేద్యం చదవడం 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 అలా మీరు ఏం చెప్పిన ప్రకారాన్ని కూడా అందుతారు కాబట్టి ఓంకారం. మీరు ఇక్కడ గుడలో ఏం చేయాలి? రాగానే ఓంకారాన్ని కలగాలి. ఈ సంవత్సరం రాజు రాజు రవి నవనాయకులు ఉంటారు. నవనాయకుడు కూడా ఈ సంవత్సరం రాజు కూడా ఉన్నాడు. అంటే ఉచిత రాజుగా రాజు ఏం చేయాల్సి వస్తాడు? ఆల్వేస్ యూ వాంట్ టు ఫైట్ అదర్. ప్రాణం తిందామా, కట్టుకుని కొట్టేద్దామా, ఇదే పని రాజుగారు. ఆ చెబుతూ వాడు రాజుగారు కాబట్టి బాహు రాజ్యం కృత బాహుబలం కావాలి రాజు. శ్రీరామచంద్ర వారి పట్టాభిషేకం కార్యక్రమం ఉంటుంది. అలా పారాయణ ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకోండి. పట్టాభిషేకం చాలా విషయాలు మీకు నీకేం కాదు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. కానీ ఏంటంటే అప్పుడే సప్తజన్మని పుట్టుత్వం జెండాలను జాయితే 7 జన్మలు పుట్టిగాయలతో 8వ జన్మ చండాలు అవి చెప్పేసి వస్తా ఉన్నాడు కాబట్టి అది ఎన్నో ఉన్నాయి. ఇక్కడ పెట్టాల్సి రోజు ఆవిడ బోర్డు పెట్టిస్తాడు. అయ్యా మీరు ఇక్కడ రావడం కానీ బోర్డు పెట్టిస్తాడు. అదైనా మీరు చెప్పేది నేను రాజస్థాన్ పెడితే చదువుకుని అమ్మో అంటే అమ్మాయి కంగారు పడి చెప్పినందరూ కూడా ఆ సైకాలజీ కావాలి. అట్లాగే ఆ స్మారకుడిని అప్లై చేస్తారు. దాన్ని ఇది చేయకూడదు. జ్ఞానోదయం కోసమే కదా ఇవన్నీ. పంచాంగం ఏటానికి ఇప్పుడు సెలవులో తగిలేస్తున్నారు. అంతా చేశారు. కాదేంటంటే నేను వచ్చాను కాబట్టి గౌరవ అయ్యారుగా పుట్టున్నారు. కానీ అతనికి తెలుసు అయినప్పటికీ నేను చెప్పాల్సింది కాబట్టి నాకు ఆటలు పాడాలి. టీచర్ పాట చెప్పేస్తారు అంతవరకు. నీకు అర్థమైన అర్థాలు రాగింది ఆయనేమో ఆయన కావాలిగా నిశ్చయంగా. అయితే నవనాయకుడి ఫలితాల్లో రాజు సూర్యుడు అవడం వల్ల మంచి రాజు మంత్రులతో భిన్నాభిప్రాయాలు అన్యోన్యాభిప్రాయాలు ఉన్నాయన్నాడు. అలాగే వైర భావాలు కూడా దొరుకుతాయన్నాడు. అంటే రాజు గారికి రాజు రక్షణ ఉంటుంది కదా, మంచి రక్షణ ఉండదు. మంచి రక్షణ ఉంటే వాడు రాజు అన్నాయి. కాబట్టి ఏంటంటే కులాలు ఉన్నాయండి, మతాలు ఉన్నాయండి అని ఈ మధ్య చాలా విమర్శలు చేసే పరిస్థితి వచ్చింది. లేదు వేదం మొత్తం పొలం ఉంది, గీతలో ఉంది. మీరు ఎక్కడ లేదు చెప్పండి, నేను నిర్వహిస్తాను నా నాలుగులో. అలాగే చిరుధాన్యములు అంటున్నది అవసరం నవధాన్యమే లెక్క. అవి నవక ధాన్యాల్లో ఒక గొడుగులు నువ్వులు ఉన్నాయి, పప్పు కదా, నువ్వు పప్పు అంటాం కదా. అలా కందులు ఉన్నాయి, గడ్డలు పడ్డాం కదా. అలాగే మొట్టలు ఉన్నాయి, అది పప్పుతో పాటికే కదా. అలా ఈ నవగ్రహాలకి ధాన్యాలు కూడా కారణం. కాబట్టి ఇక్కడ ధాన్యానికి ఎవరయ్యారంటే కుజుడయ్యాడు. కుజుడంటే ఏమిటి? భూమి పుత్రుడు కాబట్టి పంటలు బ్రహ్మాండం అయ్యాడు అని చెప్పారు. ఎరుపు పంటలు పండుతాయి. ఎర్ర నేలలు ఉన్నాయి చూడండి. హైదరాబాద్ సైడ్ అంటే ఎర్ర నేలలు, బీజేపీ సైడ్ అంటే ఎర్ర నేలలు. ఆ ఎర్ర నేలలో 7 ఎక్కువ పంటలు వస్తాయని చెప్పారు. అలాగే ఎర్ర ధాన్యాలు ఎక్కువ పడతాయి. అధ్యాత్మిక సూర్యుడు ఆ సూర్యుడు అవడం వల్ల అధ్యాత్మిక సూర్యుడు అవడం వల్ల ప్రతి వస్తువు కూడా ధనలు విపరీతంగా పెరుగుతాయి అన్నారు. కాబట్టి తర్వాత మేఘాధిపతి సూర్యుడు, మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం వల్ల సూర్యుడు వల్ల మేఘాలు ఖండఖండాలుగా వస్తుంటారు. ఖండఖండాలుగా అంటే అక్కడక్కడ మబ్బులు పెట్టుంటాయి. అలా వర్షం పడి ఇక్కడ ఆగిపోతుంది, మళ్ళీ అక్కడ వస్తుంది. అక్కడ మబ్బు ఉంటుంది, ఇక్కడ మబ్బు ఉంటుంది. కానీ ఇక్కడ పడేది ఆగిపోతూ ఉంటుంది. ఇది ఖండం అంటే. ఆ ఖండం ఏం చేయాలి అంట ఊళ్ళో అంటే ఖండము కాదు, నశింపు లేనిది. నువ్వు అవును అంటే అవును, నంది అంటే నంది, పని అంటే ఆర్థిక. కాబట్టి అద్భుతమైన విషయాలు ఈ బోధాయన చెప్పాడు. బోధాయన రథ చేస్తాడు. అలాగే రసాధిపతి దేవతాధిపతి కూడా కొంచెం చెప్తారు. రసాధిపతి శని. రసము అంటే రుసోపై సహా వేదంలో కూడా ఉంది. రసము అంటే ఏమిటంటే టేస్ట్గా లేదంటే అంటాం, రుచిగా లేవంటే పదార్థాలు. అందులో ఏంటి? రసమే. తినే ఆహారంలో కూడా రసం కావాలంటే లిక్విడ్స్ ఎక్కువ వాడుకుంటున్నాం. ఒక పదార్థం పళ్ళ రసం అంటాను కదా. పళ్ళ కన్నా కూడా విశేషం ఏంటి? పళ్ళ రసం. ఆ అరటి పండు నుంచి మనం రసం తీయాలంటున్నాం. అందులో పాలు నీళ్ళకి వచ్చే కదా అది వచ్చేది రసం. కేవలం వదిలేగా దానిగా రాదు. చుట్టాలు కూడా అలాగే రసం రాదు. కొన్ని ఉన్నాయి వైద్యం. కాబట్టి రసంలో సహా ఆ భగవంతుడు ఎవరంటే రసం యొక్క స్వరూపుని భగవంతుని చెప్తాను. ఇది ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తులు. గురువల్లి, ఆనందవల్లి, దీక్షావల్లి 3.
నాలుగోది నారాయణ, ఐదోది పుట్టుకలం అని ఐక్యంలో పుట్టుకుందో, మూడవ దాంట్లో ఆనందో బ్రహ్మే విజాన ఆనందాత్యే విమాని భూతాన్ని జాయితే ఆనందేన జాతాన్ని జీవంతి ఏదానందం అని రకరకాల విషయానందం. ఇప్పుడు మనం చెప్పుకునే ఇదంతా విషయానందం. అప్పుడు వీటికి చెప్పాడు ఏంటన్నా అసలు నిద్రపడం పోయిందనుకోండి, ఆగ్రహం లేదనుకోండి, కూర్చున్నవాడు దేవతనుకోండి, ఈ ఆనందం ఈ ఆనందం మాట్లాడింది. అలాగే అద్వైతానందము ద్వైతానందం అని పది రకాల ఆనందాలు చెప్పారు వేదంలో. అలాగే ఇక్కడ నీలసారిలోకి బుద్ధుడయ్యారు. ఈ నీలసారికి బుద్ధుడవటం వల్ల ఒక పచ్చల ధరలు పెరుగుతాయన్నాడు. బుద్ధుడు దోషం ఉన్నవాడు ఏం చేయన్నాడు, పచ్చ ధరించిన పచ్చ అంటారు. పచ్చ అని తీసుకెళ్ళడానికి నవరత్నాలు ఆ ధరించుని అంటారు. అలాగే వాటికి ఎవరు అధిపతి అయితే వారికి సంబంధించి ఇక్కడ మన ఖర్చు పెరుగు వస్తువు యొక్క ధర పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఇలా నవనాయకుల యొక్క విశేషం. ఈ 7 మకర సంక్రాంతి పురుషుడు పుణ్యకాలం. సంక్రాంతి అంటే మార్పు అని, సంక్రాంతి అంటే క్రాంతి అంటే మార్పు. చక్కనైన గొప్పదైన నాకైనా మార్పు. ప్రతి నెల కూడా సంక్రాంతి ఉంటుంది. మేక సంక్రాంతి, కృష్ణ సంక్రాంతి, అలా అన్ని నెలలు ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతిలో పెట్టుకున్నాం. ఇది ఉదయం కూడా కొంతమంది చాలా తెలియదు. మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చిందంటే 14/1/2026 సంవత్సరంలో వచ్చింది. అంటే రాత్రి 8:43 వచ్చింది. కాబట్టి 15వ తారీఖే మనం సంక్రాంతి పండుగ చేసుకోవాలి. రాత్రి 10 ఏం చేస్తామండి, పెద్దలు జీవించుకుంటారా, దానధర్మాలు చేస్తావా, స్నానాలు చేస్తావా, తర్పణ చేస్తావా, చేయడం లేదు. ఇన్ఫ్యాక్ట్ రోజుని ఉదయం 6 నుంచి సాయంత్రం 3 సూర్యాస్తమయానికి 3 భాగాలు చేయండి అని చెప్పారు. ఈ 3 భాగాల్లో ఉదయం 6 కూడా పూజ చేశారు. కలవగా అన్ని పూజలు జాతర దగ్గర మరి అనేక రకాల యాత్రలు చేయటం, ఆ పూజలు చేయటం, వర్షోత్సవాలు, శాస్త్రాలు, జపాలు అన్నీ చేయాలి. 10 నుంచి 2 వరకు కూడా మానసికమైన కార్యక్రమాలు అంటే అన్నప్రాసనలో ఉయ్యాలు వేయటాలు ఉంటుంది అని చెప్పారు. అలాగే ఇది ఏకాదశి ఉండడం వల్ల జనానురాగం. ఏకాదశి నాడు సంక్రాంతి పురుషుడు రావడం వల్ల జనానురాగం అంటే జనాలతో అనురాగం. ఈ జనాల్లో ఒకరి మీద ఒకరికి అనురాగము, ప్రేమ, పద్ధతి ఉంటుంది. కొంత ప్లీజింగ్గా ఉంటారన్నారు. ఒకరి మీద ఒక కోపాలు కలిసి ఉండదు. అలాగే అనురాధ నక్షత్రం వల్ల సృష్టి మంచి వాళ్ళ అనూషం బింబ వృద్ధి శాత్ అన్నాడు. ప్రతిష్ఠ కూడా అనురాధ నక్షత్రం చేస్తే ఆ బింబ వృద్ధి అభివృద్ధి చెందుతున్నారు. అలాగే మూలా నక్షత్రం చేస్తే మూలం పోయి బింబనాశనం, మూలా నక్షత్రంలో ప్రతిష్ఠ చేస్తే బింబాలు నశించిపోతాయి అన్నాడు. అంటే అది షేడిపోవచ్చు, లేకపోతే ఎవరైనా ఎత్తుకోవచ్చు, దాన్ని బాగొట్టేసేదో చేయొచ్చు. కాబట్టి మేము మూలం పోయి బింబనాశనం అలా ప్రతిష్ట చేస్తున్నాం. అంటే ఏంటంటే ఎనాలిసిస్ అంట, టోటల్ ఎనాలిసిస్. అంత దీనికే చెప్పాలంటే కష్టం లేదు. ఎందుకంటే విషయత తెలిసినటువంటి పరిస్థితులు మనం చెప్పాలి కానీ నాకు చెప్పాం. అలాగే సింహాలగ్నం పురుషుడు చెప్తారు. సింహాలగ్నం అవడం వల్ల ఆ వృత్తి పురుషుడికి చెప్పు ఎక్కువ ఉంటుందన్నారు స్త్రీల కన్నా. ఆ విషయాన్ని గమనించాలి. అలాగే పెద్దగా ముహూర్తం రావడం వల్ల మహాసౌఖ్యం ఉన్నారు. కాబట్టి ముహూర్తం అంటే ఏంటంటే ఇక్కడ 4 నిమిషాలు కూడా ఒక రకంగా చెప్పారు. అంటే ఇప్పుడు ముహూర్తం పెట్టారండి 12:05 ముహూర్తం. 12:03 నుంచి 12:07 వరకు కూడా ముహూర్తమే. కాబట్టి కరెక్ట్గా అదే టయానికి పెట్టాలి కాదు. ఆ 4 నిమిషాలు ఉంది. కానీ అంటే ఒకరో చెప్తూ ఉంటారు. ఈ 4 నిమిషాలు కూడా మనం కాపాడుతుంది. ఇది గమనించండి. ఏదైనా సరే దృష్టి కావచ్చు, వివాహం కావచ్చు. లగ్నము అంటేనే లగ్నానికి. అయితే 24 2 ముహూర్తాలు అయితే 2 గడియలు అయితే ఘటిక ఇద్దాయి. కానీ మనం ఏమంటాం గడియా. మనం గడియారం చూసుకోండి, గడియా అంటాం. ఘటిక 2 గడియలు అయితే గడియ అంటే 24 నిమిషాలు, అరగడియ అంటే 12 నిమిషాలు. అలాగే 2 గడియలు వెళితే ఒక ముహూర్తం అని పడాసం లెక్క. జ్యోతిష్ శాస్త్రం లెక్క వేరు. కానీ మళ్ళీ పైన చెప్పినటువంటి విషయాలు కొన్ని వేరు. కాబట్టి 45 నిమిషాలకి కానీ ఒక ముహూర్త కాలం కాదు. ఈ విషయాలు గమనించండి. ఇక్కడ చెప్పుకొచ్చారు 18వ ముహూర్తం వచ్చింది. ఇక్కడ ఆ 18వ ముహూర్తం మహాసౌఖ్యము అన్నాడు. ఈ సంక్రాంతి పురుషుడు 8 విషయాల నేత్రాలు కలిగి ఉన్నట్ట. అలాగే 8 వేలాడేటువంటి కనుకొమ్మలు కలిగి ఉన్నట్ట. అలాగే 4 పొడవైనటువంటి ముక్కులు కలిగి ఉన్నాడు. అలాగే 8 భుజాలు, 4 ముఖాలు, 8 చెవులు కలిగి 100 యోజనాల ఎత్తు. యోజనము అంటే 8 మైళ్ళు, అంటే 800 ఎత్తున్నట్టు ఆయన. 800 మైళ్ళు ఎత్తున్నట్టు ఆయన. ఆయన హైట్ ఎంత అండి, వెయిట్ ఎంత అండి? వెంటనే పెళ్ళిగుడు రాస్తున్నాడు. పెళ్ళిగుడిగా హైట్, వెయిట్, చెస్ట్ ఏంటో అవన్నీ రాయాలా.
చాలా చిత్రంగా ఉంటుంది. అప్లికేషన్ లాగా పెట్టుకోవాలి. అప్లికేషన్ వాళ్ళు శాంక్షన్ చేయాలి, వచ్చేటువంటి వాళ్ళు శాంక్షన్ చేయాలి, అక్కడ అవసరం వాళ్ళు ఒప్పుకోవాలి. అవన్నీ వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఎత్తి ఎంత చెప్పాడు, 800 మైళ్ళు ఎత్తి చెప్పాడు. యోజన వైశ్య తర్వాత 12 యోజనాల 12 యోజనాల వైశాల్యం కలిగి ఉంటాట. అలాగే ఈ సంక్రాంతి పుణ్యకాలం చాలా ముఖ్యం. ప్రతి సంక్రాంతి కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే అమాయా భానువారేచ సంక్రాంత్వాలకి చూతకి జ్ఞానం ఉద్యోగం కృత్వా గౌరవం నరకం వజే. అమావాస్య నాడు కానీ, సంక్రాంతి నాడు కానీ, ఆదివారం, ప్రతి ఆదివారం, ఒక ఆదివారం కాదు, ఈ సంవత్సరం కూడా వచ్చే ఆదివారం ఆదివారం కానీ, మైలు పురుడు వచ్చినప్పుడు కానీ, ప్రోతక ప్రేమకాలం అది ఇంగ్లీషు మాట్లాడు, అది రాదు, తెలుగు రాదు, ఏది రాదు, ఏదో కాశీ మధ్యలో హిందీ మాట్లాడతాడు. వాడితో మరాఠీ అక్కడికి వెళ్ళొచ్చాడు, మహారాష్ట్ర వెళ్ళొచ్చాడు, మరాఠీ కొడుకు కలుపుతాడు. నానాజాతి సమితి ఐక్యరాజ్య సమితి అయిపోతుంది. ఏమీ లేదు. కాబట్టి ఇది గోగు భూమి ఇవన్నీ ఒకటి చెప్పుకొచ్చాను. భూదానం మొదలు దక్షిణించాము, అలా చేశాం. అయితే ఈ 7 గ్రహణాల్లో ఒకటే గ్రహణం శ్రవణం చాలా అద్భుతంగా వివరించారండి, చాలా చక్కగా వర్ణించారు కూడా. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారండి పంచాంగ శ్రవణం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక షేర్ కూడా చేయండి. ఈ వీడియో అందరూ కూడా రీచ్ అవుతుంది, అందరూ చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.